వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. సాటర్డే నైట్ నేను వీడియో రికార్డ్ చేసిన టైంకి సీజ్ ఫైర్ అప్పటికున్న అప్డేట్స్లో కొన్ని పాజిటివ్ అప్డేట్స్ మనం మాట్లాడుకున్నాం. ఆ పాజిటివ్ అప్డేట్స్ ఏంటంటే సీజ్ ఫైర్ యొక్క టాక్స్ ప్రెజెంట్ రైట్ నో ఏదైతే జరుగుతుందో పాకిస్తాన్లో అంతా పాజిటివ్గానే జరుగుతుందని. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం సీరియస్నెస్ క్రియేట్ చేసినా కానీ పాజిటివ్గా క్లోజ్ చేస్తామని పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పారు. అండ్ సేమ్ టైం వచ్చేసరికి ట్రంప్ కూడా మీటింగ్ స్టార్ట్ అయింది. అండ్ మేము అనుకున్న కండిషన్స్కి ఇరాన్ వాళ్ళు అంగీకరిస్తారు అనుకుంటున్నాం. ఇరాన్ వాళ్ళు కూడా నెగోషియేట్ చేసుకొని తొందరలోనే సార్ట్అవుట్ చేస్తామని ట్రంప్ కూడా ఆ టైంకి స్టేట్మెంట్ చేశారు. కానీ అది జరిగిన తర్వాత అంటే ఆ స్టేట్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనం వీడియో రిలీజ్ చేసిన తర్వాత కొన్ని అప్డేట్స్ వచ్చినాయి. ఆ కొన్ని అప్డేట్స్లో సీజ్ ఫైర్ ఫెయిల్ అయిందనే మేజర్ వర్డ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రెజెంట్ రైట్న మార్కెట్స్ని ఒక బిగ్ ప్యానిక్గా క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ చూస్తే అప్రాక్సిమేట్లీ 350 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపెడుతుంది. ఈవెన్ యూఎస్ ఫ్యూచర్స్ కూడా ఫాలో అవుతున్నాయి. అండ్ సేమ్ టైం క్రూడ్ ఆయిల్ 8% వరకు స్పైక్ అయింది. గోల్డ్ అండ్ సిల్వర్ ఫాలో అవడం స్టార్ట్ అవుతుంది. రూపీ మళ్ళీ వీక్ అవుతుంది. ఇవన్నీ డిస్కస్ చేయాలి. సేమ్ టైం వచ్చేసరికి ట్రంప్ ఒక బిగ్ వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ మళ్ళీ 50% టారిఫ్ని విధిస్తానని చెప్తున్నారు. అయితే ఎవరి మీద విధిస్తారో అసలు ఏంటి, కండిషన్స్ ఏంటి, అండ్ సేమ్ టైం ట్రంప్ ట్రూత్లో ఏం పోస్ట్ చేశారో అది ఎందుకు ఇప్పుడు మార్కెట్ని అంత ప్యానిక్గా క్రియేట్ చేస్తుంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. వీడియో చూసుకునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే మీకు డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నౌ ఫస్ట్ వన్ వచ్చేసరికి లాస్ట్ నైట్ అంటే ఫ్రైడే నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగిందన్న దగ్గర నుంచి మొదలు పెడదాం. డౌ జోన్స్ అయితే 270 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. నాస్డాక్ 80 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. యూఎస్ మార్కెట్ ఫ్రైడే గురించి మనం మాట్లాడుకున్న ఉపయోగం ఉండదండి. ఎందుకంటే ఫ్రైడే అప్డేట్స్ కానీ సాటర్డే అప్డేట్స్ కానీ ఇప్పుడు మార్కెట్కి ఇంపాక్ట్ అవ్వట్లేదు. సాటర్డే మనం వీక్లీ అనాలిసిస్ పోస్ట్ చేసిన తర్వాత నుంచి వచ్చిన అప్డేట్స్ మాత్రమే ఇప్పుడు మార్కెట్ని ఇంపాక్ట్ చేస్తుంది. అందుకే డౌ జోన్స్ అండ్ నాస్డాక్ని జస్ట్ నార్మల్గా మనం రీడ్ చేద్దాం. అంతకు మించి మనం దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ యూరోపియన్ మార్కెట్స్ న్యూట్రల్గా క్లోజ్ అయినాయి. కరెంట్లీ మెజారిటీ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. అంటే బీరిష్ మూమెంటంలో అయితే మాత్రం ఉన్నాయి. నౌ ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూద్దాం. డౌ ఫ్యూచర్స్ నాస్డాక్ ఫ్యూచర్స్ ఎట్లా ఉన్నాయన్నది. కరెంట్లీ డౌ ఫ్యూచర్స్ నాస్డాక్ ఫ్యూచర్స్ పరంగా చెక్ చేసుకుంటే యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం డౌ ఫ్యూచర్స్ కూడా నెగిటివ్లోనే ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ ఫ్యూచర్స్ కూడా నెగిటివ్లోనే ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ ఏమో 370 పాయింట్స్ నెగిటివ్, నాస్డాక్ ఏమో 217 పాయింట్స్ నెగిటివ్. ఒకనొక స్టేజ్లో డౌ జోన్స్ ఫ్యూచర్స్ ఈరోజు ఓపెన్ అయినప్పుడు 500 పాయింట్స్ నెగిటివ్ కూడా వెళ్ళిందండి. గిఫ్ట్ నిఫ్టీ పరంగా చూసుకుంటే 24,100 ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ అంటే ఫ్రైడే క్లోజింగ్ ప్రైస్. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ ఏమో 23,763 దగ్గర చూపెడుతుంది. అప్రాక్సిమేట్లీ 350 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే మాత్రం మనకి మార్కెట్లో యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం కనపడుతున్నట్టు అయితే మాత్రం ఉంది. గుర్తుపెట్టుకోండి, సడన్గా మార్కెట్స్ ఎందుకు ఇంతలా టర్న్ అయినాయి. అండ్ క్రూడ్ ప్రైస్ చూస్తే ఇగోండి, క్రూడ్ ఆయిల్ మళ్ళీ 100 అబోవ్కి వచ్చేసింది. 102 దగ్గర ట్రేడ్ అవుతుంది. 7% పెరిగింది. క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీ అయితే మాత్రం 8.5%, గోల్డ్ అయితే మాత్రం 0.92% కరెక్షన్ వచ్చింది. సిల్వర్ 2.72. క్లియర్గా సింపుల్ అండ్ షార్ట్లో చెప్పాలనుకుంటే జేడీ వ్యాన్స్ సాటర్డే నైట్ ఒక స్టేట్మెంట్ చేశారు. ఏంటంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఇరాన్ ఓకే, టెహ్రాన్ అంటే లైక్ ఇరాన్ది క్యాపిటల్. సో టెహ్రాన్ వాళ్ళు వచ్చేసరికి వాషింగ్టన్ టర్మ్స్ అంటే మాతోటి 21 గంటలు నెగోషియేట్ చేసిన తర్వాత మేము ఇచ్చిన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్సెప్ట్ చేయలేదు. అండ్ ఎందుకు అని అంటే, అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే మేము ఇప్పటివరకు వాళ్ళతో అగ్రిమెంట్ కూడా కుదుర్చుకోలేదు. అండ్ మోర్ ఓవర్ మేము అడిగిన వాటికి దేనికి కూడా వాళ్ళైతే మాత్రం ఒప్పుకోలేదు. అండ్ మోస్ట్లీ న్యూక్లియర్ వెపన్ గురించి మేమైతే మాత్రం మేజర్గా పట్టి కూర్చున్నాం. దాన్ని అయితే మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. న్యూక్లియర్ వెపన్ని మీరు ఫర్దర్గా అయితే మాత్రం ఆపరేషన్స్ని కంటిన్యూ చేయకూడదు. మీ దగ్గర ఉన్న యురేనియం ఎన్రిచ్మెంట్ని కంప్లీట్గా మాకు ఇచ్చేయాలి అని చెప్పేసి మేము అడిగిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇది మెయిన్ పాయింట్. దీనికే వాళ్ళు ఒప్పుకోలేదు. ఇంకా ఫర్దర్గా డిస్కస్ చేయాల్సిందంటూ ఏం లేదు. సీజ్ ఫైర్ అయితే మాత్రం సీజ్ ఫైర్ టాక్స్ అయితే మాత్రం ఫెయిల్ అయినాయి అని చెప్పి క్లియర్గా జేడీ వ్యాన్స్ క్లారిటీ ఇచ్చేశారు. ఇరాన్ వాళ్ళు కూడా మేము ఏదైనా వదులుకుంటాం కానీ మేము 2 వదులుకోం. 1 న్యూక్లియర్ వెపన్ని, 2 ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్తున్న ప్రతి షిప్కి కూడా టోల్ ఫీ అనేది మేము ఛార్జ్ చేస్తాము. డెఫినెట్గా మాకు అవకాశాన్ని కల్పించమని మేము అడిగాం. ఈ 2 మాకు చాలా ఇంపార్టెంట్. థర్డ్ వన్ మేము ఇంకోటి అడిగింది ఏంటంటే ఎప్పటివరకు మాకు డ్యామేజ్ అయిన దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసుకోవడం కోసం మాకు అమౌంట్ ఇవ్వమని మేము అడిగామని చెప్పారు. ఇక్కడ వరకు సీజ్ ఫైర్ టాక్స్ ఫెయిల్ అయినాయి కదా, బాగానే ఉంది. అయితే ఇరాన్ ఏమన్నదంటే మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేస్తాము అని క్లారిటీ కూడా ఇచ్చింది. కానీ ఇంకొన్ని చెప్పింది. అదేంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లోని మైన్స్ ఉన్నాయి. ఓకే,
సో అంటే వాళ్ళు ఇంతకుముందు యుద్ధం జరుగుతునేటప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేయడం కోసం మైన్స్ పెట్టారు. ఇప్పుడు ల్యాండ్ మైన్స్ ఎట్లా, మనం దాని మీద ఫుట్ వేసామనుకోండి ఇమీడియట్గా పేలిపోతుంది. ఎగ్జాక్ట్లీ వీళ్ళు మైన్స్ ఏంటంటే సముద్ర లోపంలో పెట్టారనమాట. ఏదైనా షిప్ వెళ్తే ఆటోమేటిక్గా షిప్ వెళ్ళిపోతుంది, వీళ్ళు పేల్చక్కర్లే. ఆ మైన్స్ ఉన్నాయని చెప్పారు. అయితే దాన్ని తొందరలో తొలగిస్తాము, దాన్ని వెతుకుతున్నాము, దాన్ని తొలగిస్తామని కూడా చెప్పారు. సీజ్ ఫైర్ టాక్స్ కానీ పాజిటివ్గా వెళ్తే. ఇప్పుడు సీజ్ ఫైర్ టాక్స్ పాజిటివ్గా వెళ్ళలేదు కదా, ఆ మైన్స్ అలానే ఉంచేసామని చెప్పారు. ఇప్పుడు ట్రంప్ ఒక స్టేట్మెంట్ చేశారు చూడండి, ఇదే మార్కెట్ని ఎక్కువగా ప్యానిక్ క్రియేట్ చేస్తుంది. చాలా పెద్ద ట్వీట్ ఉంది చూడండి, బట్ నేను క్లియర్ కట్గా సింపుల్ అండ్ షార్ట్లో మొత్తాన్ని ఒక 3-4 లైన్స్లో చెప్పేస్తాను నేను మీకు. ట్రంప్ ఏం చెప్పారంటే, ఇక్కడ ట్రంప్ చేసిన స్టేట్మెంట్ నాకు ఎందుకు నమ్మబుద్ధి అయ్యట్లేదు. ఏంటంటే ట్రంప్ చెప్పింది మీటింగ్ అంతా బాగా జరిగింది, మోస్ట్ పాయింట్స్కి వాళ్ళు అగ్రీ చేశారు, న్యూక్లియర్ వెపన్కి మాత్రమే వాళ్ళు అగ్రీ చేయలేదు, అందుకే యూఎస్ ప్రెసిడెంట్ రైట్ను చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది అన్నారు. జేడీ వ్యాన్స్ ఇచ్చిన స్టేట్మెంట్లోని అతను మాట్లాడుతున్న దాంట్లోని మేము మాట్లాడడం స్టార్టింగ్ న్యూక్లియర్ వెపన్ గురించి మాట్లాడాము, అండ్ ఎప్పుడైతే న్యూక్లియర్ వెపన్ గురించి వాళ్ళు ప్రాపర్గా ఐ మీన్ యాక్సెప్ట్ చేయని అన్నారు, ఇంకా మిగతా మాట్లాడి ఇంకెందుకు ఉపయోగం ఏముందని మేము వచ్చేసాము అక్కడి నుంచి అని జేడీ వ్యాన్స్ చెప్పారు. అన్నీ మాట్లాడినవి బాగున్నాయి, కానీ న్యూక్లియర్ వెపన్ మాత్రమే కరెక్ట్గా లేదని చెప్తున్నారు. బాయింట్ ఏంటంటే ట్రంప్ ఎప్పుడు కూడా కొన్ని యాడ్ చేసి చెప్తుంటాడు కదా, అందువల్ల అది పక్కన పెట్టేస్తే మెయిన్ స్టేట్మెంట్ అయితే జేడీ వ్యాన్స్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నెగోషియేట్ చేయడానికి అఫీషియల్గా వెళ్ళింది ఆ పర్సన్. అయితే ఇప్పుడు ట్రంప్ చెప్తున్న దాని ప్రకారంగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఇరాన్ వాళ్ళు అయితే మాత్రం ప్రెజెంట్ రైట్నో అక్కడ మైన్స్ పెట్టామని భయపెడుతున్నారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో చాలామంది షిప్స్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మైన్స్ మీద వెళ్ళి వెళ్తే మా షిప్స్ ఏమైనా పేలిపోతాయేమో అనే భయంతో ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీద నుంచి వాళ్ళ షిప్స్ని పంపించడానికి భయపడుతున్నారు. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ అతను చెప్పింది. సెకండ్ పాయింట్ ఇంకోటి ఏంటంటే, ఇరాన్కి మేము ఇంకా బెటర్ వేలో ఆన్సర్ చేయాలనుకుంటున్నాం. అదేంటంటే ఇరాన్ని మేము కంప్లీట్లీ బ్లాకేడింగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్తున్న షిప్స్ అన్ని ఇరాన్ బ్లాక్ చేసింది కదా, అదే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర మేము కూడా కూర్చొని ఇరాన్కి వెళ్ళే ప్రతి షిప్ని కూడా ఆపేస్తాం. ఓకే, అంటే మేము కూడా రంగంలోకి దిగుతాము, ఇరాన్కి వెళ్ళే ఏ షిప్ అయినా కానీ మేము ఆపేస్తాం, వాటిని కూల్ చేస్తామని చెప్పారు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మైన్స్ని రిమూవ్ చేస్తామని కూడా చెప్పారు. థర్డ్ పాయింట్ ఇంకోటి ఏంటంటే చెప్పారు ట్రంప్, ఇరాన్ దగ్గర ఎవరైనా కానీ ఫీజు పే చేస్తే మాత్రం డెఫినెట్గా ఆ షిప్స్ని కూడా మేము కూల్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు యుద్ధంకి ఎట్లా మారిందంటే, షిప్స్ వెళ్ళడానికి ఇరాన్ అవకాశం ఇస్తానన్నది, కానీ ఫీజు పే చేయమంది. వాళ్ళకి కానీ ఫీజు పే చేస్తే ఆ షిప్ని మేము కూల్ చేస్తామన్నారు. ఇప్పుడు షిప్స్ వాళ్ళు ఏంటంటే, అంటే ఏ షిప్స్ కూడా ఆయిల్ ట్యాంకర్స్ కానీ గ్యాస్ ఫెసిలిటీస్ వెసల్స్ కానీ ఏవి కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్ళడానికి ముందుకు రావట్లేదు. కారణం ఏంటంటే అది ఓపెన్ అయ్యి ఉంది, కానీ వెళ్ళేటప్పుడు ఇరాన్కి ఫీజు పే చేయమని వాళ్ళు అంటున్నారు, ఫీజు పే చేస్తే వాళ్ళు మేము పేల్ చేస్తామని వీళ్ళు అంటున్నారు, ఫీజు పే చేయకపోతే వాళ్ళు కూల్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా చాలా బిగ్ రిస్క్ని అయితే మాత్రం మార్కెట్లో పెట్టారనేది నా ఒపీనియన్. దీనివల్లనే క్రూడ్ మళ్ళీ కూడా బిగ్ స్పైక్ వచ్చింది. అండ్ మోరోవర్ ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, క్రూడ్ 100 దాటి వెళ్ళిపోయింది. క్రూడ్ కానీ 100 అబోవ్ కానీ వెళ్తుందని అంటే మాత్రం డెఫినెట్గా ఇన్ఫ్లేషన్ ఇండియాలో పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మార్కెట్స్ని ఎక్కువగా డ్రాగ్ చేయడం కూడా ఛాన్సెస్ ఉంటాయి అనేది నా పర్సనల్ ఒపీనియన్. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, క్రూడ్ ఆయిల్ స్పైక్ అవుతున్నప్పుడు ఆబ్వియస్లీ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడం చాలా తక్కువ ఛాన్సెస్, గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా ఫాల్ అనేది వస్తుంది. థర్డ్ పాయింట్ ఇంకోటి ఏంటంటే, ట్రంప్ ఈరోజు ఇంకో వార్నింగ్ కూడా ఇచ్చారు. సో యాక్చువల్గా నిన్న కొంతమంది క్వశ్చన్స్ అడుగుతునేటప్పుడు ట్రంప్ ఇచ్చిన సమాధానం ప్రకారంగా, సో చైనా వాళ్ళు అయితే మాత్రం వాళ్ళకి మిసైల్స్ పంపిస్తారని నేను అనుకోవట్లేదు. ఇంతకుముందు పంపించేవారు, ఇప్పుడైతే మాత్రం వాళ్ళకి పంపించట్లేదు ఇరాన్ వాళ్ళకి. ఒకవేళ కానీ పంపిస్తున్నారని నాకు తెలిస్తే మాత్రం డెఫినెట్గా 50% టారిఫ్ అనేది చైనా మీద విధిస్తాను. నాట్ ఓన్లీ చైనా, ఏ దేశమైనా కానీ ఇరాన్కి కానీ వెపన్స్ని కానీ పంపిస్తే మాత్రం నేను 50% టారిఫ్ని 50% టారిఫ్ అనేది ఇమీడియట్గా వేస్తాను, అండ్ అది ఇమీడియట్గా ఎఫెక్టివ్గా కూడా వస్తుందని చెప్పి క్లియర్ కట్గా ట్రంప్ అయితే మాత్రం స్టేట్మెంట్ చేశారు. వేస్తామని చెప్పారు, ఇంకా వేయలేదు, బట్ అక్కడికి వెపన్స్ కానీ సప్లై అయితే వేస్తామని చెప్పారు. ఇది ఉన్న ప్యానిక్ సిచ్యువేషన్. అదర్ న్యూస్ అప్డేట్స్ నేను చూశాను, అంతా ఇదే ఉంది. సో అందుకే సింపుల్ అండ్ షార్ట్లో నేను మీకు క్లియర్గా చెప్పేశాను. అండ్ మోరోవర్ ఇంకోటి ఏంటంటే, ఇజ్రాయిల్ వాళ్ళు లెబనాన్ మీద కంటిన్యూస్ అటాక్స్ చేస్తున్నారు, వాళ్ళైతే ఆపలేదు. ఇజ్రాయిల్ వాళ్ళు అయితే మాత్రం లెబనాన్లో ఒక ఏరియా అయితే మాత్రం కంప్లీట్గా నేలమట్టం చేశారు, అంటే బిల్డింగ్స్ అన్నీ కూలగొట్టేశారు, ఇన్ఫ్రా మొత్తాన్ని కూలగొట్టేశారు. సో దీనివల్ల ఇరాన్ వాళ్ళు వచ్చేసరికి ప్రతీకారం తీసుకుంటామని చెప్పి ఇరాన్ వాళ్ళు కూడా స్టేట్మెంట్ చేస్తున్నారు. వార్ సిచ్యువేషన్ మళ్ళీ కూడా ప్యానిక్ అవుతుంది కాబట్టి గ్లోబల్ మార్కెట్స్లో డవ్ ఫ్యూచర్స్ కానీ, నాస్డాక్ ఫ్యూచర్స్ కానీ, ఈవెన్ యూరోపియన్ ఫ్యూచర్స్ కానీ, ఏషియన్ మార్కెట్స్ కానీ కరెక్షన్ అవుతున్నాయి కాబట్టి మార్కెట్ని ప్యానిక్ సిచ్యువేషన్స్ తీసుకెళ్తుందని నేను అనుకుంటున్నా. అందుకే 350 పాయింట్లు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపెడుతుంది. మందే ఎందుకు అంత ఎక్కువగా రియాక్ట్ అవుతుంది అని అంటే,
బికాస్ మన మార్కెట్స్ జస్ట్ 1 వీక్ టైం ఫ్రేమ్ పెట్టి నేను మీకు చూపిస్తాను. కన్సిడర్ ద వే హౌ ఇట్ షార్ట్ అప్. సింగిల్ క్యాండిల్లో మొత్తం అంటే 1 వీక్ క్యాండిల్ కదా, సింగిల్ క్యాండిల్లో ఆల్మోస్ట్ నిఫ్టీ 1800 పాయింట్లు పెరిగింది కాబట్టి ఇట్లా మనకైతే మాత్రం చూపెడుతుంది. అయితే నేను ఒకటే అనుకుంటున్నా, సో క్లియర్గా మీకు చెప్పాలి, లాస్ట్ వీక్ వచ్చే మూమెంట్లోని, సో ఫిబొనాకీ పెట్టైనా మనం డ్రా చేద్దాం. లాస్ట్ వీక్ వచ్చే మూమెంట్లోని కరెంట్లీ ఏదైతే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, లాస్ట్ వీక్ వచ్చే మూమెంట్లో ఫిబొనాకీ నేను పెట్టి, సో యాక్చువల్గా బీరిష్ సైడ్ మొదలవుతుంది అనే పాయింట్ మీకు కన్ఫర్మేషన్ రావాలనుకుంటే ఫస్ట్ వన్ 38.2% లైన్. సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే నిఫ్టీ 23,471, ఎనీథింగ్ నిఫ్టీ 23,471 లెవెల్ కానీ బ్రేక్ అయితే మేబీ ఫాలో అవడానికి ఛాన్స్ ఉంటుంది, లేకపోతే ఫాలో అవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. సో ఏం జరగచ్చు, గ్యాప్ డౌన్తో ఓపెన్ అవుతుంది. ఇక్కడ 24,700 అక్కడ ఓపెన్ అవుతుంది. 450 బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు ఫాలో అవుతుంది. లేదనుకోండి అక్కడ వరకు వస్తుంది, అది కూడా బ్రేక్ అయితే బిగ్ ఫాల్ అవుతుంది. అది బ్రేక్ అవ్వకపోతే అక్కడ వరకు ఫాలో అవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఒకవేళ కానీ ఈరోజు బీరిష్ మూమెంటం ఉంటే అంతవరకు వస్తుంది. ఇంకోటి, బీరిష్ మూమెంటం ఉంటుందని నేను ఎలా కన్ఫర్మేషన్ తీసుకోవాలి? 350 పాయింట్లు నిఫ్టీ గ్యాప్ డౌన్తో ఓపెన్ అవుతుంది కదా, ఓపెన్ అయిన తర్వాత 50% రికవరీ అవుతుంది ఎప్పుడైనా కానీ. 50% రికవరీ అయ్యి మళ్ళీ ఫాలో అవడం స్టార్ట్ అయింది అనుకోండి, మేబీ బీరిష్ మూమెంటం ఆ రోజు అంతా కంటిన్యూ అవడానికి ఛాన్స్ ఉంటుంది. లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మొత్తం గ్యాప్ డౌన్ రికవరీ అయిపోయింది అనుకోండి, మేబీ ఫాలో అవడానికి కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అంటే మరీ ఎక్కువగా ఫాలో అవడం చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి, ఈరోజు ఏ ట్రేడ్ చేసినా కానీ 2 లోపు ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. 2 తర్వాత ట్రేడ్ చేయొద్దు. ఓవర్ నైట్ పొజిషన్స్ని క్యారీ చేయొద్దు. ఎందుకంటే రేపు మన మార్కెట్ హాలిడే. రేపు హాలిడే పెట్టుకొని ఈరోజు ఆబ్వియస్లీ వార్ సిచ్యువేషన్స్ ఎట్ అవుతుందో తెలియదు కాబట్టి మీరు పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే డెఫినెట్గా ఇంపాక్ట్ అనేది కనపడుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. అందుకే బెటర్ నాట్ టు క్యారీ ఎనీ పొజిషన్స్. సో యాజ్ యూజువల్ నార్మల్గానే పొజిషన్స్ని వచ్చేసరికి 2 లోపు తీసుకొని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తారనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. నా బిట్ కాయిన్ ఇవన్నిటి గురించి డిస్కస్ చేసుకుంటే, బిట్ కాయిన్ వచ్చేసరికి 71,100 దగ్గర ఉంది. ఎప్పుడైతే సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్స్ గురించి నెగిటివ్ అప్డేట్స్ వచ్చినాయో ఇమీడియట్గా బిట్ కాయిన్ ఎస్టర్డే క్రాష్ అయింది. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ బిట్ కాయిన్ ఈ సపోర్ట్ జోన్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ జోన్ కిందకి కానీ ఒక బీరిష్ క్యాండిల్ కానీ ఫామ్ అవ్వగలిగితే 65,500 వరకు చూస్తాం మనం. ఒకవేళ కానీ ఈ జోన్ బిలో కానీ లేకపోతే మాత్రం ఇక్కడే కన్సల్టేషన్ చూసే ప్రాబబిలిటీస్ అయితే ఉంటాయి. గోల్డ్ మనం ఒక పాయింట్ మాట్లాడుకున్నాం, గుర్తుందో లేదో, 4,800 ounce కానీ గోల్డ్ బ్రేక్ అయితే మనం పాజిటివ్ సైడ్ మొమెంటం చూస్తామని. అది ఫైనల్గా బ్రేక్ అవ్వలేదు, ఇప్పుడు గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది. మేజర్గా ఫాల్ రావాలంటే 4,600 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. అండ్ ఎనీథింగ్ ఈ 4,600 సపోర్ట్ లెవెల్ కానీ బ్రేక్ అయింది అని అనుకోండి, 4,350 వరకు మనం ఫస్ట్ ఫాల్ చూడొచ్చు. సో లెట్స్ వెయిట్, 4,600 బ్రేక్ అవుతుందా లేదనేది. ఇది డౌన్ సైడ్ బ్రేక్ అయితే 4,350 వరకు ఫాల్ చూస్తాం. అది కూడా బ్రేక్ అయితే ఫర్దర్గా ఫాల్ చూడడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సిల్వర్లో బీరిష్ మూమెంటం ఉంది కదా, 66 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. అండ్ ఎనీథింగ్ ఇది బ్రేక్ అయితే మాత్రం ఫాల్ చూస్తాం. ఇది బ్రేక్ అవ్వకపోతే మాత్రం బీరిష్ షెడ్ మొమెంటం చూసే ఛాన్సెస్ అయితే మాత్రం తక్కువ. ఇది సిల్వర్ పరంగా అప్డేట్. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్లో మీరు 24/7 ట్రేడ్ చేద్దాం అనుకుంటే, అండ్ కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఈ లింక్ మీరు క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే 50 times లెవరేజ్, 24/7 ట్రేడింగ్ అండ్ వితౌట్ ఎక్స్పైరీ వీటిలో మీరు ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఎవరైనా కానీ ట్రేడింగ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటే వీటిలో గోల్డ్ అండ్ సిల్వర్లో ఇప్పుడు ఎంసీఎక్స్ చూడండి, మీరు ఫ్యూచర్ పొజిషన్స్ గోల్డ్ క్యారీ చేసి ఉంటారు, ఈరోజు గ్యాప్ డౌన్తో ఓపెన్ అవుతుంది. అట్లాంటివి మీరు స్కిప్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ అకౌంట్లో అయితే మాత్రం మీరు గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా యాక్టివ్గా ట్రేడ్ చేసుకోవచ్చు. కింద కామెంట్ బాక్స్లో నేను ఇస్తున్నాను, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే డెఫినెట్గా మీకు ట్రేడ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. చాలా స్టాక్స్ ఉన్నాయి మాట్లాడడానికి, బట్ కాకపోతే నెగిటివ్ సెంటిమెంట్ ఉండేటప్పుడు ఇప్పుడు ఏ స్టాక్స్ గురించి మనం మాట్లాడిన నో యూస్. సో అందుకే ఇవేమీ కూడా నేను కవర్ చేయట్లేదు, ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో కవర్ చేస్తాను. హోప్ క్లియర్ కట్గా నేను చెప్పిన అప్డేట్స్ అండ్ అనాలిసిస్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే మాత్రం వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. See you all today evening at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.